హలో అండి. మీకు ఇంతవరకు యూట్యూబ్‌లో ఎవ్వరు చెప్పని ఒక టాజిల్స్ వేయడానికైనా, దేనికైనా మనం ఒక్కొక్కసారి థ్రెడ్ బ్యాంగిల్స్‌కైనా థ్రెడ్స్ తీసుకునేటప్పుడు కలర్ కాంబినేషన్ సెట్ అవ్వదు. ఇప్పుడు ఈ పింక్ ఉంది చూసారా? ఈ పింక్ షేడు కల్నేత కలిసి ఉంటది కదా! జరీ వచ్చే గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఇంకా అదర్ కలర్స్ మిక్స్ అయ్యి ఉంటాయి కదా! కాబట్టి మనకి ఇది షేడ్ అర్థం కాదు ఒక్కొక్కసారి. అటువంటప్పుడు మీరేం చేయాలి అంటే ఇప్పుడు శారీలో ఈ ఈ గ్రీన్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ మనకి ఇది సింగిల్ కలర్ కాబట్టి మ్యాచింగ్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇలా కలనేత కలిసి ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీకు క్లియర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. మరి అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కలనేతకి ఈ పింక్ సెట్ అయినట్టు అనిపించదు చూసారా? షేడ్ చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. అటువంటిప్పుడు మనం మ్యాచింగ్ థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి అంటే ఈ బ్యాక్ ఇది రివర్స్ చేయండి శారీ. ఓకే, మీకు అర్థమవుతుందా? పళ్ళు ఉంది కదా, పళ్ళు కానీ బోర్డర్ కానీ ఇలా రివర్స్ చేయండి. రివర్స్ అంటే బ్యాక్ సైడ్. ఇప్పుడు మనకి ఈ పింక్ థ్రెడ్స్ ఇవి నేత నేసేటప్పుడు ఉంటాయి కదా, థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉంటాయి పోగులు బ్యాక్ సైడ్న. ఆ పోగులు సేమ్ కలర్ వస్తుంది. ఇప్పుడు చూసారా ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుందా? షేడ్ అర్థమవుతుందా? చూసారా? ఇలా మనం ఇలా బయట ఉన్నప్పుడు ఇలా కలనేత మిక్సింగ్ థ్రెడ్స్ తీసుకునేప్పుడు మనకు అర్థం కాకపోతే మనం ఇలా పింక్ అయినా అదర్ కలర్ సేవ్ అయినా కూడా మనం ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ని చూసి సేమ్ మ్యాచింగ్ తీసుకోవచ్చు మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి. ఓకేనా? ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాగుంది కదా? ఇది ఒక పెద్ద ఏజ్డ్ పర్సన్ అనమాట ఈ శారీ. కొంచెం ఆవిడ 60 years ఆవిడ. నాకు టాజిల్స్ హెవీగా వాడనమ్మా అన్నారు. అందుకని చెప్పేసి మనం ఇలా సింపుల్గానే ఇచ్చాము. చూసారా శారీ ఎంత బాగుందో కదా. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డిజైన్ చూసి. థ్యాంక్ యూ.